ఈ డే కేర్ సర్జరీలు అన్నవి మంచివేనా? దాని నుంచి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి? అసలు నా ఉద్దేశంలో హాస్పిటల్లో పని అయిపోయింది అనగానే వెళ్ళిపోవాలి. అక్కడ ఉండడం వల్ల సమస్యలే. సాధారణంగా నేను పెట్టే పేషెంట్స్ అందరూ ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంది అన్నప్పుడు వాళ్ళు 24 hour మ్యాండేటరీ స్టే అన్నది వాళ్ళకి లేకపోతే వాళ్ళకి బిల్స్ రావు. దీనివల్ల ఏమవుతుంది, పొద్దున వచ్చాం సాయంత్రానికి వెళ్ళిపోయినా ఒక పెద్ద సైకలాజికల్ బెనిఫిట్ ఉంటుంది. అదే కాకుండా అందరిలో అది చెయ్యము. అయితే ఒక వాదన వినిపిస్తుంటుంది, హాస్పిటల్లో అంటే డాక్టర్ కేర్లో ఉంటాము, కాస్త మమ్మల్ని జాగ్రత్తగా తీసుకుంటారు, ఇంటికి వెళ్తే ఏమైనా వస్తాయి ఏంటి అనేది ఒకటి వినిపిస్తుంది. ఈ విషయంలో ఏం చెప్పొచ్చు సార్? వీళ్ళకి కంగారు పడిపోయే పేషెంట్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళు ఇంటికి పోయి ప్రాబ్లం తెచ్చుకుంటారు, వీళ్ళు టెన్షన్ ఎక్కువ పడతారు అన్నప్పుడు అట్లాంటి వాళ్ళు ఉన్నదే బెటర్. డే కేర్ సర్జరీస్ అన్నప్పుడు ఏమేమి వస్తాయి సార్ జనరల్గా? చేసేసిన తర్వాత పేషెంట్కి ఉండాల్సిన అవసరం లేదు హాస్పిటల్లో అన్నప్పుడు అవన్నిటిని కూడా మనం డే కేర్ కింద చేసేయచ్చు. కానీ కొన్ని హాస్పిటల్స్ ఎక్కువ కాలం పెడతారని ఒకటి ఉంటుంది సార్, అవసరం లేకపోయినా. కానీ ఆ విషయంలో అడగొచ్చా పేషెంట్లు? అదేనండి, అడగవచ్చు. కానీ ఇది ఏంటి అంటే ఇంకా ఇది డిపెండ్స్ ఆన్ ది డాక్టర్. హై షుగర్ ఉన్నప్పుడు సర్జరీ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఓకే, మీరు చాలా కాలంగా డే కేర్ సర్జరీస్ చేస్తున్నారు, చేసి ఇంటికి పంపించేస్తున్నారు. వాళ్ళు ఏమైనా కాంప్లికేషన్ చూసారా? నార్మల్గా ఉంటాయి? నార్మల్గానే ఉంటుంది. కానీ ఒక్క ఫైండింగ్ ఏంటి అంటే చాలా మంది భయపడుతున్నారు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సుజిత్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, యాక్చువల్గా చాలా కాలంగా చూస్తున్నాము మీ సర్జరీలు కానీ మిగతాయి కానీ. చాలాసార్లు మీరు డే కేర్ సర్జరీలు చాలా చేస్తుంటారు జనరల్గా. మ్యాక్సిమం హాస్పిటల్ నుంచి తొందరగా పంపించేస్తే బెటర్, వాళ్ళకు మంచిది, కొంత ఖర్చులు తగ్గుతాయి, ఒకటి ఇన్ఫెక్షన్ లాంటివి తగ్గుతాయని మీరు చెప్తుంటారు జనరల్గా. ఈ డే కేర్ సర్జరీలు అన్నవి మంచివేనా? దాని నుంచి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి? మీరేం గమనిస్తుంటారు సార్? 20 years చేస్తున్నారు మీరు. అవునండి. డే కేర్ సర్జరీస్ అనేవి ఇప్పుడు సింపుల్ గా అంటే అసలు నా ఉద్దేశంలో హాస్పిటల్లో పని అయిపోయింది అనగానే వెళ్ళిపోవాలి. అక్కడ ఉండడం వల్ల సమస్యలే. పేషెంట్ టెంపుల్ కాదు ఉండడానికి, అంటే టెంపుల్ కూడా మనం ఉండలేం. టెంపుల్ లో కూడా దర్శనం చేసుకుంటాం, వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా అంతే, పని అయిపోయింది వెళ్ళిపోవాలి. సో అది నేను ఫస్ట్ నుంచి కూడా అదే బిలీవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఉండడం వల్ల హాస్పిటల్ నుంచి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా ఇప్పుడు మనకు తెలిసిందే కదా, బిల్స్ అన్నవి పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒక రోజు ఉంటే రూమ్ రెంట్ యాడ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏమేమి వేస్తున్నారో మనకే తెలియదు, 2 months బిల్స్ అయిపోతున్నాయి. సో ఆ ఉద్దేశంలో కూడా. అండ్ ఇంకోటి, డే కేర్ సర్జరీస్ ఆర్ వెరీ వెరీ గుడ్, సేఫ్ అండ్ గుడ్. ఇప్పుడు లాప్రోస్కోపీ చేస్తాం మనం, గాల్ బ్లాడర్లో హర్నియాల్లో చేస్తాం. సో ఇప్పుడు సాధారణంగా నేను పెట్టే పేషెంట్స్ అందరూ ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంది అన్నప్పుడు వాళ్ళు 24 hour మ్యాండేటరీ స్టే అన్నది వాళ్ళకి లేకపోతే వాళ్ళకి బిల్స్ రావు. సో వాళ్ళ గురించి అని 24 hours పెట్టడం జరుగుతుంది. కానీ సేమ్ సర్జరీ ఒకవేళ పేషెంట్ క్యాష్ పే చేసుకొని వస్తున్నారు అన్నప్పుడు మేము 24 hours కూడా పెట్టాం. మార్నింగ్ తీసుకుంటాం సర్జరీకి, మార్నింగ్ తీసుకొని ఈవినింగ్కి డిశ్చార్జ్ చేసేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది, పొద్దున వచ్చాం సాయంత్రానికి వెళ్ళిపోయినా ఒక పెద్ద సైకలాజికల్ బెనిఫిట్ ఉంటుంది. అండ్ అదే కాకుండా అందరిలో అది చెయ్యము. పేషెంట్కి ముందే మనం ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ అన్ని చేసుకొని చూసుకొని వీళ్ళు ఫిట్గా ఉన్నారు వెళ్ళడానికి అన్నప్పుడే వాళ్ళని పంపిస్తాం మనం. ఇప్పుడు చాలాసార్లు ఇంకొన్ని సర్జరీస్ ఉంటాయి, చిన్న చిన్న సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ ఉంటాయి, కొవ్వు గడ్డలే అనుకోండి, లేదంటే రొమ్మలో గడ్డలు ఏమన్నా ఉన్నాయి, లేదంటే చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి. అవి డే కేర్లో చేసినప్పుడు పొద్దున్న చేసి మధ్యాహ్నానికే పంపించేస్తాం వాళ్ళనైతే. సో అవసరం లేకుండా హాస్పిటల్లో ఉండడం కరెక్ట్ కాదు. పని అయిపోయింది అనగానే వెళ్ళిపోవాలి. అట్లా ఇంకోటి, మెష్ వేసి రిపేర్ చేస్తాం హర్నియాలు ఉన్నప్పుడు. సో ఆ మెష్ వేసినప్పుడు ఏంటి, ఇన్ఫెక్ట్ అయింది అంటే మళ్ళీ సర్జరీకి తీసుకొని మెష్ తీసేయడం ఒకటే సొల్యూషన్. సో ఆ ఛాన్స్ కూడా తెచ్చుకోవడం ఎందుకు? ఎంత తక్కువ టైం స్టెరైల్ జోన్లో మనం ఉండి ఎంత తక్కువ టైంలో ఇంటికి వెళ్ళిపోతే అంత మంచిది. ఎంతన్నా హాస్పిటల్లో అందరూ వచ్చే వాళ్ళంతా పేషెంట్సే, రకరకాల క్రిములు ఉంటాయి, రకరకాల యాంటీబయాటిక్స్ని యూజ్ చేస్తారు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ అవడం చూస్తున్నాము. ఒక్కోసారి అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే చిన్న మందులు పనిచేయవు అండ్ హయ్యర్ యాంటీబయాటిక్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. హయ్యర్ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తే ఒకటే రోజులో ఆపేదానికి లేదు, మళ్ళీ దాన్ని ఒక కోర్స్ లాగా వాడాలి. అయితే ఒక వాదన వినిపిస్తుంటుంది, హాస్పిటల్లో అంటే డాక్టర్ కేర్లో ఉంటాము, కాస్త మమ్మల్ని జాగ్రత్తగా తీసుకుంటారు, ఇంటికి వెళ్తే ఏమైనా వస్తాయి ఏంటి అనేది ఒకటి వినిపిస్తుంది. అవునండి. ఈ విషయంలో ఏం చెప్పొచ్చు సార్ వీళ్ళకి? అది ఒక రకంగా కరెక్ట్ కూడా, ఒక రకంగా అంటే డిపెండ్స్ ఆన్ ది డాక్టర్ ట్రీటింగ్ అండ్ పేషెంట్ ని. ఇప్పుడు కంగారు పడిపోయే పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇంటికి పోయి ప్రాబ్లం తెచ్చుకుంటారు, వీళ్ళు టెన్షన్ ఎక్కువ పడతారు అన్నప్పుడు అట్లాంటి వాళ్ళు ఉన్నదే బెటర్. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ లో వాళ్ళ యాంగ్జైటీ తగ్గడానికి కూడా మనం అవేర్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నాం. సర్జరీకి తీసుకునే ముందే అసలు ఇది ఎందుకు చేస్తాం సర్జరీ, దీని గురించి అవగాహన అంతా
క్రియేట్ చేసినప్పుడు సాధారణంగా ఆపరేషన్ తర్వాత నెక్స్ట్ డేకి వాళ్ళు లేదండి మేము మీరు పంపించేస్తే వెళ్ళిపోతాం సార్, మేము బాగున్నామని అంటున్నారు. ఓకే. సో అది ఇట్ డిపెండ్స్. మన డాక్టర్ కూడా ఎప్పుడైనా కానీ పేషెంట్ కంగారు తగ్గించేటట్టు ఉండాలి. తొందరగా వాళ్ళని గైడ్ చేసి వాళ్ళని బ్యాక్ టు నార్మల్ లైఫ్ తీసుకొచ్చేటట్టు ఉన్నప్పుడు ఈ రిజల్ట్స్ అనేవి బాగుండడం చూస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు చూసేవాడిని, ఆపరేషన్ చేసిన తర్వాత 10 రోజులు 20 రోజులు హాస్పిటల్లోనే ఉండేవాళ్ళు, స్నానం కూడా చేసేవాళ్ళు కాదు. ఎందుకు అంటే భయపడుతున్నారు వాళ్ళు కూడా, ఉండండి అని చెప్పేవాళ్ళు. భోజనం పెట్టేవాళ్ళు కాదు, మీరు ఇన్ని రోజులు తినకుండా ఉండండి, ఇది తినండి, లేచి దిగొద్దు, నడవద్దు, ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఒక టైంలో 20 years కింద అట్లా అయ్యేవి. సో ఇప్పుడు నేను గత 20 ఏళ్ళుగా నేనైతే మరి నెక్స్ట్ డేకి స్నానం చేపించడం జరుగుతుంది, తినడం అంతా నార్మల్ అయిపోతుంది, శుభ్రంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. ఎంత పెద్ద ప్రొసీజర్ చేసినా ఇప్పుడు ఇంటెస్టైనల్ రిసెక్షన్ అనాస్టమోసిస్ చేసామంటే తప్ప 2-3 రోజుల దాకా ఉంచట్లేదు హాస్పిటల్. అంటే డిపెండింగ్ ఆన్ ది సర్జరీ దట్ వీఆర్ డూయింగ్ ఎన్ని రోజులు ఉండాలన్నది డిసైడ్. కానీ సాధ్యమైనంత వరకు 95% ఆఫ్ ది కేసెస్ అందరూ కూడా నెక్స్ట్ డేకి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఓకే. డే కేర్ సర్జరీస్ అన్నప్పుడు ఏమేమి వస్తాయి సార్ జనరల్గా మీరు అంటే ఇప్పుడు క్లాసిఫై చేస్తారు వాటిని? రొమ్ములో వచ్చే గడ్డలు ఉన్నాయి, థైరాయిడ్ గడ్డలు ఉన్నాయి, అండ్ ఇప్పుడు ఏదైనా డయాబెటిక్ ఫుట్ యాక్సెస్లు ఉన్నాయి, చీమ్ గడ్డలు ఉన్నాయి, లైపోమాలు ఉన్నాయి, కొవ్వు గడ్డలు, డ్యూరోఫైబ్రోమాల్ అంటాము, లేదా సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ అంటాము. సో ఇవన్నీ కూడా ఏవైనా సర్జరీ విచ్ ఇస్ అంటే చేసేసిన తర్వాత పేషెంట్కి ఉండాల్సిన అవసరం లేదు హాస్పిటల్లో అన్నప్పుడు అవన్నిటిని కూడా మనం డే కేర్ కింద చేసేయచ్చు. ఓకే. సో ఈ సర్జరీస్ అన్నీ చేసినప్పుడు అవసరమే లేదు, వీళ్ళని ఉంచాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏదో అబ్జర్వేషన్లో ఉండాలి అన్న కేసెస్కి మటుకే మనం హాస్పిటల్లో ఉంచడం జరుగుతుంది. లేదు రెండో రీజన్ ఏంటి, ఇన్సూరెన్స్ ఉండి వాళ్ళు 24 hours ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంచకపోతే వాళ్ళ బిల్లులు వీళ్ళకి క్లియర్ దానికని ఉంచాల్సి వస్తుంది అంతే. కానీ కొన్ని హాస్పిటల్స్ ఎక్కువ కాలం పెడతారని ఒకటి ఉంటుంది సార్, అవసరం లేకపోయినా. కానీ ఆ విషయంలో అడగొచ్చా పేషెంట్లు? అదేనండి అడగవచ్చు, కానీ ఇది ఏంటి అంటే ఇంకా ఇది డిపెండ్స్ ఆన్ ది డాక్టర్. డిపెండ్స్ ఆన్ ది డాక్టర్ నిజంగా ఇండికేషన్ ఉందా లేదా. సో అండ్ ఇంకోటి అండి, జస్టిఫికేషన్కి దెర్ ఇస్ నో ఎండ్ కదండి. ఇప్పుడు ప్రతిదానికి నేను జస్టిఫై చేసుకుంటా అంటే దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. ఇప్పుడు ఒక డాక్టర్కి ఆయన ఉంటేనే సేఫ్ అని ఆయన కనిపించవచ్చు, ఆయన జస్టిఫై కూడా చేసుకోవచ్చు. నా ఒపీనియన్ డిఫరెంట్గా ఉండొచ్చు, ఇంకొక డాక్టర్ ఒపీనియన్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ అంటే దెర్ ఈస్ నథింగ్ రాంగ్. పేషెంట్ కూడా ముందే అడగాలి. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పేషెంట్లు లాస్ట్ స్టేజ్ దాకా కూడా హాస్పిటల్కి వెళ్ళట్లేదు. సో అట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం వస్తుంది. అది ముందే మన డాక్టర్ ఎవరైతే ఉన్నారో మనం ప్రాపర్గా వాళ్ళతోని రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉన్నాము. ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ అనేది 2 నుంచి 3 వారాల టైం పట్టొచ్చు. సో ఆ టైంలో 2-3 సార్లు వెళ్ళి అన్ని అవగాహన అన్నది తెచ్చుకుంటే సాధారణంగా ఈ ప్రాబ్లమ్స్ రావట్లేదు, తొందరగా డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. సో మనం ఏం చేస్తున్నాం, మనం లాస్ట్ స్టేజ్ దాకా కూడా హాస్పిటల్కి వెళ్ళకుండా ఇప్పుడు హై బీపీ ఉన్నప్పుడు చేసిన సర్జరీకి నార్మల్ బీపీ ఉన్నప్పుడు చేసిన సర్జరీకి డెఫినెట్గా తేడా ఉంటుంది. సేమ్ థింగ్ ఇప్పుడు హై షుగర్స్లో వెళ్ళారు, ఆ వూండ్ రికవర్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అదే షుగర్ మొత్తం ఆప్టిమైజ్ అయ్యి కంట్రోల్ అయ్యి ఉంది ఇప్పుడు తీసుకున్న సర్జరీకి తొందరగా రికవరీ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ కూడా ఏం రావు. హై షుగర్ ఉన్నప్పుడు సర్జరీ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఇవన్నీ ఉంటాయి. సో మనం జనరలైజ్ చేయడానికి ఏది లేదు, పేషెంట్ ఏ స్టేట్లో వెళ్ళారు దాన్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ని మనం చెప్పొచ్చు. ఓకే. మీరు చాలా కాలంగా డే కేర్ సర్జరీస్ చేస్తున్నారు, చేసి ఇంటికి పంపించేస్తున్నారు. వాళ్ళు ఏమైనా కాంప్లికేషన్ చూసారా ఆర్ నార్మల్గా ఉంటున్నాయి? నార్మల్గానే ఉంటుంది, కానీ ఒక్క ఫైండింగ్ ఏంటి అంటే చాలా మంది భయపడుతున్నారు. డ్రెస్సింగ్ చేంజ్ చేసుకొని స్నానం చేయండి. ఇప్పుడు మేము టెగాడమ్ డ్రెస్సింగ్ వేసి పంపిస్తాం, అది వాటర్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ మేము చెప్తాం కూడా ఇది ఇంటికి వెళ్ళాక తీసేసి శుభ్రంగా సబ్బు నీళ్ళు పెట్టి కడగండి అని. కానీ వాళ్ళు 3 day ఫాలోఅప్కి వస్తారు కదా, మళ్ళీ ఆ 3వ రోజు కూడా ఆ డ్రెస్సింగ్ తీయట్లేదు. డాక్టర్ గారు మాకు భయం వేస్తుంది, తీసిన తర్వాత కూడా ఆ పర్టికులర్ ప్లేస్ని కడగరు, చుట్టంతా కడుగుతారు, దీన్ని మాత్రం డెటాల్తో క్లీన్ చేస్తారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే మాకు కంగారు అనిపించింది అని చెప్తున్నారు. సో ఒకటి ముందు నుంచి మనం ప్రిపేర్ చేయాలి. ఎంత చేసినా కానీ పేషెంట్ సైకాలజీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇప్పటికీ చాలా మంది వచ్చి మేము ఈ పప్పు తింటే మాకు ప్రాబ్లం అవుతుంది అనుకోని మేము ఈ పప్పు తినట్లేదు సార్ అని 6 నెలలు అయిన తర్వాత కూడా మేము పప్పు తినట్లేదు అంటున్నారు. 6 నెలల దాకా తినాల్సిన అవసరం అంటే పప్పుకి చీముకి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ అది వాళ్ళ బిలీఫ్. ఈ పప్పు తింటే మాకు ప్రాబ్లం వస్తుంది, చీమ్ పడుతుందేమో అని వాళ్ళ బిలీఫ్. సో మేమేం చెప్తున్నాము,
సరే ఆ ఒక్క పప్పు వదిలేసేయండి, వేరే రకాల పప్పులన్నీ తినండి, ఎందుకంటే ప్రోటీన్ వచ్చేది పప్పుల నుంచి. ఓకే. సో ఇది ఎడ్యుకేషన్ అన్నది చెప్తానే ఉన్నాం, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ బిలీఫ్ సిస్టమ్ అన్నది కొన్ని బిలీఫ్స్ ఎందుకు వచ్చేదో తెలియదు కానీ చాలా స్ట్రాంగ్గా పాతుకుపోయినాయి. సో ఆ బిలీఫ్ని మనం వాల్యూ ఇచ్చి మనం ఇంకా వీ విల్ హ్యావ్ టు ఫైండ్ అనదర్ వే. ఓకే డాక్టర్, డే కేర్ సర్జరీస్ అనేవి సేఫ్ అంటారు అయితే? సేఫ్ అండి, చాలా సేఫ్. కాకపోతే ఇట్ డిపెండ్స్ ఆన్ ది పేషెంట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది డాక్టర్, అవేర్నెస్ ఎంత క్రియేట్ చేస్తున్నారు, అన్నింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే అండి.